ఇదేంటిది? ఈ విఆర్ గేమ్ ఫిష్ పా ఉంది ఇది. అన్న లోపల అంటే ఎక్కడ అన్ననేనా? అందులోనే విఆర్ చూడొచ్చు. అన్న ఏముంటుంది విఆర్ గేమ్లో చూపిస్తారా? విఆర్ గేమ్ ఒక 500 గేమ్స్ ఉంటాయి. 500 గేమ్స్ ఉంటాయి. పిల్లలు ఎంజాయ్ చేస్తారు బాగా. అచ్చా, పిల్లలు ఎంజాయ్ అంటే ఇది మన విఆర్ మీన్స్ వర్చువల్ రియాలిటీ గేమ్స్ ఉంటాయి కదా, అదే వర్చువల్ 3D. అచ్చా అచ్చా అచ్చా, వాళ్ళు ఆడతారు. ప్లస్ పెద్దలు కూడా చాలా మంది వచ్చి ఆడతారు. పెద్దలు కూడా వచ్చి ఆడతారా? అచ్చా భయ్యా. హాయ్ భయ్యా, దేశది మరి యూట్యూబ్ ఛానల్ నుండి వస్తున్నాను. యూట్యూబ్ ఛానల్ హాయ్, ఆల్ ది బెస్ట్. ఎట్లా అసలు ఏంటి, ఏమున్నది ఇలా, ఏముంది మల్టీప్లెక్స్లో? మనది ఏంటిది ఇప్పుడు ఇది? ఇది యూట్యూబ్ వర్చువల్ రియాలిటీ గేమింగ్ అండ్ ఫిష్ కాంబినేషన్. నాకు ఐడియా ఉంది వర్చువల్ రియాలిటీ గురించి. అంటే ఇప్పుడు ఇక్కడ మనకు ఆడడానికి ఎట్లా వర్చువల్ రియాలిటీ నేను చూపిస్తాను మనకు సంబంధించి ఎట్లా ఏముంది? అచ్చా, ఇదే కదా పెట్టుకోవడానికి హబ్ ఇది మనకు. దీని ఆక్యులేషన్ అంటారు. సో దీంట్లో మనం గేమ్స్ ఆడవచ్చు అన్నట్టు. ఇది 3D కంటే అడ్వాన్స్డ్ వర్షన్. లైక్ మనం ఇక్కడ నుంచి డిసపియర్ అయిపోయి ఇంకో ప్రపంచంలోకి వెళ్ళిపోతాం, కొత్త వరల్డ్లోకి వెళ్ళి. ఎస్, ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ ఇది చెప్పిన దానికంటే ఆడితే ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా ఎక్సలెంట్ ఉంటుంది, అంతేనా? అంటే ఇప్పుడు మనకి దీనికి మెయిన్ ఎట్లా ఎక్కడ ఉంది ఏముంది, జస్ట్ అది పెట్టుకొని ఆడడమే అంతే కదా? అంతే. అంటే ఏంటో ఛార్జ్ ఎంత చేస్తారు మీరు? ఇది 10 minutesకి 150 ఎనీ గేమ్. 10 minutesకి 150 ఎనీ గేమ్. ఇప్పుడు మనం వల్ల ఆ గేమ్ ఆడతా కదా నేను, దాని బయటకి ఏమన్నా ఫుటేజ్ తీయచ్చా? తీయొచ్చు. అంటే తీసి మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి. టీవీలో కనపడుతుంది మీరు ఆడేది. టీవీలో కనపడుతుంది మీరు ఆడేది. గంటకి 150. గంటకి కాదు భయ్యా, 10 minutes 150. ఓ సారీ, 10 minutesకి 150 రూపీస్. చూస్తారు కదా భయ్య, వర్చువల్ రియాలిటీ అనేది ఈ రోజులలో అయితే చాలా ఫేమస్. ఒకసారి పైకి లేపరా, ఇది పైకి లేపితే ఇది ఉంటుంది కదా, ఇది పెట్టుకొనేసి ఇట్లా ఆడతారు, తెలుసు కదా. చాలా మూవీలలో అట్లా ఇట్లా చూస్తుంటారు కదా. అయితే ఏంటంటే 10 minutesకి 150 రూపీస్ అంటే, అంతేనా భయ్య? 10 minutesకి 150 రూపీస్. మనం ఆడిన గేమ్ ఫుటేజ్ కూడా ఇక్కడ టీవీ ఉంది కదా, ఈ టీవీలో మనకు వస్తుంది, దాన్ని బయటకు కూడా తీసుకోవచ్చు మనము. కాకపోతే వర్చువల్ రియాలిటీ ఎట్లుంటుంది అంటే మొత్తం లేనిది ఉన్నట్టు చూపిస్తుంది యాక్చువల్, అంతేనా భయ్య? లేని ప్రపంచాన్ని మనకు ఉన్నట్టు అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్.